ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు తల వంచి వంట మనిషిగా నా ఇంట్లో అడుగు పెడుతుంటే ఈ గెలుపు నేనెలా వద్దనుకుంటాను? ఈ విజయ్ గర్వాన్ని నేనెలా వదులుకుంటాను? నేనిప్పుడొక మెట్టు పైకెక్కాను, తను ఒక మెట్టు కిందకి దిగింది. పై మెట్టు మీద నిలబడి కింద పడిన మనిషిని చూడటంలో ఎంత కిక్కుంటుందో నాకిప్పుడే తెలుస్తుంది. అత్తయ్య గారు, మీరు నిజంగా సూపర్. అంతే. అబ్బబ్బబ్బా, ఏం ఆలోచించారు? నిజంగా నాకు ఈ టిట్ ఫర్ టాట్ మైండ్లోకి రాలేదు. మీరింత విజయ్ గర్వాన్ని అనుభవిస్తుంటే, మేఘన తల దించుకొని వంట చేస్తుంటే, ఈ గుడ్ టైంలో ఈ ఇంటి కోడలైన నేను కూడా ఇక్కడే ఉండడం, ఆహా, భలేగా ఉంది ఈ థ్రిల్లింగ్ మూమెంట్. ఇప్పుడు నేను ఇంటికెళ్తే అమ్మ ప్రతిమ కలిసి చాలా పెద్ద సీన్ చేస్తారు. ఈ పాటికి వాళ్ళిద్దరూ కలిసి మేఘనని బాగా అవమానిస్తూ ఉంటారు. ఛా, నేనేం చేయాలి? అక్కడికి వెళ్ళలేను, ఇక్కడ ఉండలేను. అత్తయ్య గారు, ఈ వంట మనిషి చాలా స్పీడ్గా వంటలు చేసేస్తున్నట్టుంది కదా? చాలా స్పీడ్గా చేస్తుంది. మరైతే మన పాత వంట మనిషిని తీసేసి ఈ కొత్త వంట మనిషిని పర్మనెంట్గా పెట్టుకుందామా? అదేంటమ్మా, అంత స్పీడ్గా డెసిషన్ ఎలా తీసుకున్నావు? అంటే అత్తయ్య గారు, వంట బాగానే చేస్తుంది, స్మెల్ కూడా బాగానే వస్తుంది కదా. కొన్ని పైకి చూడ్డానికి అలాగే ఉంటాయమ్మా, మేడిపండులాగా. వాటిపైన మేకప్పులు చూసి మోసపోకూడదు. పొట్ట విప్పి టేస్ట్ చెయ్యాలి, అప్పుడే అది ఎలాంటిదో తెలుస్తుంది.
స్టవ్లన్నీ ఆపేశావు? ఏంటి మా మాటలకి ఫీల్ అయ్యావా? నేను మీలా డబ్బున్న దాన్ని కాదు, మిడిల్ క్లాస్ దాన్ని. నాకు వంటలు అయిపోగానే స్టవ్ ఆన్ చేసి ఉంచడం తెలీదు, అందుకే ఆఫ్ చేశాను. కూరలు మాడితే టేస్ట్ వర్స్ట్గా ఉంటుంది. ఓ, అప్పుడే వంటలన్నీ పూర్తయిపోయాయా? మీరు ఖాళీగా ఉంటే హాల్లో కూర్చొని మాట్లాడుకోండి. నాకు అడ్డం వస్తే కాలుతుంది. హేయ్, ఏంటి? సాంబారు, రసం, కూరలు అన్నీ ఇప్పుడే చేశాను కదా, అవి తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టాలి. నాకు అడ్డంగా వస్తే పొరపాటున ఏదైనా మీ మీద పడితే కాలుతుంది కదా, అందుకని. నా పని అయిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చేసి నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ఓకే. అత్తయ్య గారు, ఆగండి అత్తయ్య గారు. వంటలు చేసిన మనిషిని ఖాళీ కడుపుతో ఇంటికి పంపించేస్తారా? అంటే భోజనం పెట్టి పంపించమంటావా? అంతే కదా అత్తయ్య గారు. మరి ఇన్ని వెరైటీలు వీళ్ళు వండగలరే గాని పాపం తినలేరు కదా. నాకు మీ భోజనం అక్కర్లేదు. నా కష్టానికి ప్రతిఫలం చాలు. నా డబ్బులు నాకు ఇవ్వండి చాలు. మేఘనక్క, నీ చేత్తో వంటలు వండావు, మరి నువ్వు తినకుండా వెళ్ళిపోతే మేమేమైపోవాలి? చక్కగా కడుపు నిండా భోజనం చేసి అప్పుడు వెళ్ళక్క మీ ఇంటికి. మా ఇంట్లో ఎవరైనా కొత్త మనుషులతో వంటలు చేయించుకుంటే ఫస్ట్ వాళ్లతోనే అన్నీ తినిపించి అప్పుడు మేం తినే అలవాటుంది మాకు. అదేంటి, అలాంటి అలవాటేది ఇంట్లో లేదుగా? గురు, నీకు తెలీదు? జైలర్ సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు మనుషుల్ని బట్టి మన ఇంట్లో రూల్స్ కూడా మారతాయి. వడ్డించు. నేనా? రూల్స్ మార్చిన వాళ్లే వడ్డిస్తే ఆ రూల్ అలా మార్చొచ్చో లేదో అర్థమవుతుంది. ఫస్ట్ స్వీట్ పెట్టాలి. పప్పే. పులిహోర పెట్టు. నేను అడిగింది వైట్ రైస్. వైట్ రైస్ పెట్టు. సాంబార్. ఇది స్వీట్ తింటున్నాను.
ఇది పప్పన్నం. ఇది పులిహోర. ఇది సాంబార్. వంటల్లో విషం కలపానేమో అన్న డౌట్తోనే కదా నన్ను తినమన్నావు. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను. దేంట్లోనూ నేనేమీ కలపలేదు. అర్థమైందా నీకు? మీరేమీ చనిపోరు. ఇక ధైర్యంగా తినండి. ఇంకా డౌట్ ఉంటే సాయంత్రం నేను ఇంట్లోనే బ్రతికుంటాను, వచ్చి చెక్ చేసుకోండి. ఇప్పుడు నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. గురు, ఆ పర్స్ తీసుకురా. అలాగే అమ్మా. తీసుకో. అంటే వదిన మీద అనుమానంతో నువ్వు అన్న పెట్టావా? చా, ఇంతసేపైనా మేఘన ఇంకా ఇంటికి రాలేదు. అక్కడ గొడవ ఉన్న జరుగుతుందా? ఒకసారి గురువుకి ఫోన్ చేసి కనుక్కుందాం. అమ్మయ్యా, మేఘన వచ్చేసింది. ఫేస్లో కోపం కనపడట్లేదు. అంటే గొడవేం జరగలేదన్నమాట. ఏంటి ఈరోజు స్కూల్ త్వరగా అయిపోయిందా? ఈ రోజు మాకు హాఫ్ డే లీవ్ ఇచ్చారమ్మా. ఏదో స్ట్రైక్ అంట. ఏమా మేఘనా, ఇంత లేట్ అయిందే? అదే పిన్ని, ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. తెలుసులే, నువ్వు సులోచన గారింటికి వంటలు చేయడానికి వెళ్ళావంట కదా. ఇందాక నందు వచ్చి చెప్పాడు. గురు తనకి ఫోన్ చేసి చెప్పాడంట. దాంతో అక్కడ గొడవ అవుతుందేమోనని ఆపాలని కంగారు పడ్డాడు. పిన్ని, ఇప్పుడు అతని గురించి మనకెందుకు? సరే, అక్కడేమన్నా గొడవ జరిగిందా? లేదు పిన్ని, కాకపోతే
నేను చేసిన వంటల్లో ఏదైనా కలిపేశానేమోనన్న డౌట్తో ప్రతిమ ఆ భోజనాన్ని ముందు నన్నే తినమని పట్టుబట్టింది. దాంతో నా లంచ్ అక్కడే అయిపోయింది. పోన్లేమ్మా, అక్కడి నుంచి ఏ గొడవ లేకుండా వచ్చేసా. నాకదే చాలు. అది ఇదిగో ఈ 100 రూపాయలు నీ కిడ్డీ బ్యాంక్లో. నిత్య, నువ్వు కూడా ఈ 100 రూపాయలు నీ మనీ బ్యాంక్లో వేసుకో. వద్దమ్మా, నువ్వు తర్వాత మాకు డబ్బులు ఇవ్వచ్చు, కానీ నువ్వు హార్డ్ వర్క్ చేసి బాగా అలసిపోయి ఉంటావు కదా, బాడీ పెయిన్స్ వచ్చుంటాయి, నీ కాళ్ళు నొక్కుతూ రిలాక్స్ చేస్తాం, పద. లేదు, నాకు ఏ పెయిన్ లేదు. మీకు ఏ బాధ లేకపోతే నాకు ఏ పెయిన్ ఉండదు. సరే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మీకు భోజనం వడ్డిస్తాను. ఏంట్రా ఆ డెవిల్ కోపంగా ఉన్నట్టుంది? ఉంటుంది. వదిన్ని ఏడిపించాలని చూసింది. దాంతో వదినే తిరిగి గట్టిగా సమాధానం చెప్పింది. దాంతో డెవిల్ మేడం గారి మొహం మాడిపోయిన దోశ అయింది. అయితే మేఘన్కి ఎలాంటి అవమానం జరగలేదన్నమాట. ఈ క్యారేజ్ ఏంట్రా? అదే డెవిల్ మేడం గారికి వదిలించిన స్ట్రోక్ వల్ల కోపం వచ్చింది కదా. దాంతో డెవిల్ మేడం గారు వదిన వండిన వంటలు ఏం తినలేదు. అందుకే అమ్మ ఈవిడ గారి కోసం ఈ క్యారేజ్ కట్టి పంపించింది. ఎలాగైనా సరే ఈవిడ గారితో తినిపించమని చెప్పింది. అంటే ఈ క్యారేజ్లో వండిన వంటలన్నీ వదిన వండిన వంటలే బాసు. ఆహా, మేఘన వండినవా? అర్జెంటుగా ఓ ప్లేట్ పట్టుకోనరా, వెళ్ళు. అదేంటి బాసు, నువ్వు ఇంకా భోజనం చేయలేదా? రేయ్, మేఘన చేతి వంట తిని ఎన్ని రోజులైందిరా. ఇది తన చేతి వంటని తెలియగానే ఆకలి మొదలైపోయింది. పాపో, ప్లేట్ తీసుకురాపో. చాలా బాగుందిరా. బాసు మెల్లిగా తిను. అయ్యో బాసు మెల్లిగా ఉండు, నీళ్ళు తీసుకొస్తాను. ఇదిగో బాసు. చాలు. సూపర్ ఉంది. గురు, నాకు ఆకలేస్తుంది, ఒక ప్లేట్ తీసుకొనిరా. ఏంటిది? బాస్ భోజనం చేశాడు. ఇప్పటి వరకు భోజనం చేయలేదా మీరు? గురు, వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చిన క్యారేజ్ తీసుకొనిరా. ఆ క్యారేజ్ గిన్నెలే ఇవన్నీ. ఏంటి, క్యారేజ్ మొత్తం మీరొక్కరే తినేశారా? మరి మేఘన చేతి వంట అంటే ఏమనుకున్నావు? గురు, నువ్వు వండిన వంట ఉంది కదా, అదైనా ఓ ప్లేట్లో తగిలేసి తీసుకొనిరా. ఆకలి చంపేస్తుంది. ఆ వంటంతా ఇంతకు ముందే బాస్ తినేస్తాడు. ఏంటండి మీరు, మనిషా రాక్షసుడా? ఒక్కసారి భోంచేసి మళ్ళీ వెంటనే ఇంత ఫుడ్ ఎలా తిన్నారు? ఇది మేఘన చేతి వంట. మేఘన చేతి వంట అంటే ఏమనుకున్నావు? బా, ఆకలేస్తుంది. కిచెన్లో గ్లాస్ పాలున్నాయి, ఇవ్వనండి. అక్కర్లేదు, నేనే తీసుకుంటా. నీ పని నువ్వు చూసుకో. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకో.
మేఘనా, టైం 10 అవుతుంటే పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? లత ఫోన్ చేసింది పిన్ని. దేని గురించి? అదే రిషి విషయంలో తను చాలా తప్పుగా మాట్లాడానని మళ్ళీ మళ్ళీ సారీ చెప్తోంది. అసలు తనకి ఫోన్ ఎవరు చేశారో తెలిసిందా? ఇంకెవరు పిన్ని, ఆ విష్ణువర్ధని. వాడే చేయించాడని తను కూడా అంటోంది. రిషి చెప్తేనే గాని విష్ణువర్ధన్కి ఈ విషయం తెలీదు. విష్ణువర్ధన్ తప్పించి ఆ టాపిక్ గురించి మాట్లాడించే పని ఇంకెవరూ చేయరు. అవునరా, రిషిగాడు నాతో కలిసి నేరం చేశాడు, నాతో పాటు జైల్లో చిప్పకూడు షేర్ చేసుకున్నాడు. మరి నా దగ్గర ఆ మాత్రం వాడి బలహీనతల గురించి వాగకుండా ఉంటాడా? వాడు వాగాడు, నేను వాడాను. ఇంకో విషయం రోయ్, ఇదేమీ నా మెయిన్ టార్గెట్ కాదు. ఇలాంటివి ఊరికే ఏదో ప్రశాంతంగా ఉన్న కొలనులో రాళ్ళేయటం. ఈ రాళ్ళు దాన్ని ప్రశాంతంగా ఉంచవు గదా. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్తో ఉన్న మేఘన మీద నా మెయిన్ ప్లాన్ని ప్రయోగిస్తాను. ఆ విష్ణువర్ధన్కి ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు. వాడి అసలు ప్లాన్ ఏదో చాలా పెద్దగానే ఉంటుంది పిన్ని. బాసు, ఏంట్రా ఇలారా. ఎరా, ఎక్కడున్నారు? మేమిక్కడే మీరు చెప్పిన రోడ్లోనే వెయిట్ చేస్తున్నాం సార్. ఏం చేసినా స్కూలు బస్సు వచ్చేలోపే చెయ్యాలని గుర్తుంచుకోండి. స్కూల్ బస్సు, స్కూల్ పిల్లలు అంటున్నాడు. నిత్య వాళ్ళు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.